నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సిరికొండ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు చౌటుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ లో సాంకేతిక సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యూరియాను స్థానిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ద్వారా సులభంగా అందుబాటులో ఉంచాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వస్తుంది ఇప్పుడు ఉన్నోళ్ళందరూ. జై శ్రీరామ్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల ద్వారా ఈ యాప్ ద్వారా రైతులకు ఇబ్బంది జరుగుతుందని గౌరవ ఎంఆర్ఓ గారికి కలవడం జరిగింది. మన బీజేపీ పార్టీ తరఫున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఏంటంటే చిరుకొండ వాళ్ళకు తూంపేలు పోవడం వాళ్ళు కూడా ఖర్చు ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ ఊరు ఆ ఊరికి ఇవ్వాలని మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఇది చేపట్టి తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు చాలా ఇబ్బంది ఉంది. యాప్ ద్వారా కూడా వాస్తవంగా యాప్ క్యాన్సిల్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. చదువుకున్న రైతులకు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకుని చాలా ఇబ్బంది ఉంది. ఆ 3 గంటలకు 6 గంటలకు ఒకటే క్షణంలో ఏదైతే ఆ బస్తాలు పెడుతారో నిమిషంలో మాయమైపోతున్నాయి. ఇది చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా 1 ఎకరానికి ఎన్ని బస్సులు మీరు ఇవ్వగలుగుతారు, అది ఏదైతే తొందరగా చేపట్టి తొందరగా రిలీజ్ చేయాలని మేము కోరుతాం. రైతు సోదరులకు జై శ్రీరామ్. సిరికొండ మండలం, ఈరోజు సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయానికి రైతుల తరఫున మేము రైతు సోదరులకు జై శ్రీరామ్. ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయానికి మేము రైతు తరఫున డిమాండ్ చేయడానికి వచ్చినాము. ఏదైతే యూరియా ఇబ్బందులు తీవ్రంగా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఇటు వ్యవసాయ పనులు చేసుకోవాలా, ఇటు యూరియా కోసం తిరగాలా అని చెప్పేసి సంకోచంలో రైతులు ఈరోజు ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా గౌరవ ప్రభుత్వం స్పందించి ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి ఫర్టిలైజర్లో అక్కడ ఉన్నటువంటి రైతులకే అందించేలా కృషి చేయాలని చెప్పేసి ఆ యాప్ను సరిదిద్దాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రైతులు తీవ్ర ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే 2 సంచులు యూరియా ఉంటే లింకులు పెడతా ఉన్నారు, లింకులు ఇస్తూ ఉన్నారు. లింకు ఉంటేనే యూరియా ఇస్తాము, లేదంటే ఇవ్వమని చెప్పేసి భయానికి గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని. అలాంటివి జరగకుండా తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు చేపట్టి క్షేత్రస్థాయిలో సరిదిద్దాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు తీవ్రంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. యూరియాకు 20 ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు లింకు లేకుండా ఇస్తే ఒక సంచి 266 రూపాయలు, వాస్తవంగా సబ్సిడీతో 266 రూపాయలు ఉంటే ఈరోజు 300 రూపాయలు ఇస్తే సంచి ఇస్తారు. దీన్ని అందరూ చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పు రైతుల మీద ఎలాంటి చేపట్టకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి అతి తొందరగా సరిదిద్దాలని చెప్పేసి మా విన్నపం.